హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. కాబూలీ శనగలతో టేస్టీగా, ఈజీగా, సింపుల్ ప్రాసెస్తో ఒక టేస్టీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఇక్కడ నేను శనగలను 9 గంటల పాటు నానబెట్టాను. నైట్ నానబెట్టాను, ఎర్లీ మార్నింగ్ చూపిస్తున్నాను. చూడండి, పప్పులు బాగా నానిపోయాయి కదా. ఈ నానిన పప్పులను ఒక కుక్కర్లోకి వేసుకోండి. ఇలాగా ఒక కుక్కర్లోకి వేసుకొని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగండి. నీళ్ళతో శుభ్రంగా కడిగి ఆ నీళ్ళు మొత్తం వంపేసుకోండి. నీళ్ళు మొత్తం వంపేసుకొని పసుపు ఒక 1/2 టీ స్పూన్, సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్, రెడ్ చిల్లీ ఒక 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టీ స్పూన్లు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే నెయ్యి ప్లేస్లో నూనె అయినా వేసుకోవచ్చు. అలాగే 2 బిర్యానీ ఆకులు, 1 ఇంచు సైజ్ అంత దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, జాజికాయ ఒకటి, అలాగే 4 లవంగాలు, స్టార్ అనేస్ ఒకటి వేస్తున్నాను. ఇలాగ స్టార్ అనేస్ వేసిన తర్వాత అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ నీళ్ళు వేసుకోండి, సరిపోతుంది. 1 గ్లాస్ నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ కూడా పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5-6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత మంట ఆఫ్ చేసేసి చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక బౌల్లో జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, సాల్ట్ 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, రెడ్ చిల్లీ 1 టీ స్పూన్, అలాగే కాశ్మీర్ రెడ్ చిల్లీ కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి, కలర్ బాగుండిద్ది. అలాగే గరం మసాలా 1 టీ స్పూన్, కసూరి మేతి 1 టీ స్పూన్ వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని ఇలాగ కొంచెం జాగ్రత్త చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని 3 పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలాగ ఉల్లిపాయలు వేసిన తర్వాత ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, రంగు మారితే సరిపోతుంది. ఇలాగ కొంచెం రంగు మారి పింక్ కలర్కి వచ్చిన తర్వాత 4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టీ స్పూన్లు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఉల్లిపాయలు ఇలాగ రంగు మారేదాకా ఫ్రై చేసుకోవాలి. దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలను దోరగా వేయించుకున్న తర్వాత మనం అన్ని మసాలాలు కలిపి ఒక బ్యాటర్ అనేది రెడీ చేసుకున్నాం కదా, స్లై లాగా. ఆ స్లై వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి, సరిపోతుంది. 1 నిమిషం తర్వాత 2 పెద్ద సైజు టమోటాలను ఇలాగ మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. బాగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసేసాను. చూడండి, శనగలు అయితే ఎంత బాగా ఉడికాయో. శనగలు అయితే బాగా ఉడికాయి కదా. ఇలాగ ఉడికిన ఈ శనగలలో ఒక గరిటెడు శనగలు తీసుకోండి. ఇలాగ ఒక గరిటెడు శనగలు తీసుకొని గ్రేవీలో ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోండి. ఇలాగ గ్రేవీ అనేది ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకొని ఒక గరిటెడు శనగలను, ఉడికించుకున్న శనగలను దీనిలో వేసుకోండి. కాబూలీ శనగలను చేతితో కొంచెం మెత్తగా స్మాష్ చేసి వేసుకోవచ్చు, లేకపోతే గరిటెడు శనగలు వేసుకొని ఇలాగ గరిటెడ్తో మెత్తగా స్మాష్ చేసుకోండి. ఇది మాత్రం అసలు స్కిప్ చేయొద్దు, టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది ఇలాగా వేస్తే. ఇలాగా శనగలను కొంచెం మెత్తగా చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకొని ఆమ్చూర్ పొడి 1 టీ స్పూన్ దాకా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2-3 నిమిషాల తర్వాత కుక్కర్లో మనం ఉడికించుకున్న శనగలు నీళ్ళతో సహా వేసుకోండి. నీళ్ళతో సహా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని మీ టేస్ట్కి తగినట్టు ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 8-10 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇలాగా మధ్య మధ్యలో కలుపుకొని పైన మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. ఇలాగా ఒక 8-10 నిమిషాల దాకా ఉడికించుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోండి. ఇది చల్లారితే కొంచెం గట్టి పడుతుంది, దానికి తగ్గట్టు చూసుకొని మంట ఆఫ్ చేసేయండి. ఇలాగ కొత్తిమీర వేసిన తర్వాత మంట ఆఫ్ చేసే ముందు గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. చపాతీలోకి, పూరీలోకి కాకుండా అన్నంలోకి కూడా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.